ఉత్తర తెలంగాణలోని రెండవ శైవ క్షేత్రమైన హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతుంది. ఇప్పటి నుంచి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కోసం క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. ఆలయం చుట్టూ చలవ పందిళ్లు, భక్తులకు మంచినీటి సౌకర్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జాతర రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ 22 క్వింటాళ్లు కందగడ్డ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చల్లా ప్యాకెట్లు పంపిణీ చేస్తారని అన్నారు. హుస్నాబాద్ నుంచి పొట్లపల్లి రావడానికి గతంలో సింగిల్ రోడ్డే ఉండేది. మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు శాంక్షన్ చేశారు. డబుల్ రోడ్డు పనులు జాతరలోపే పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే భక్తులకు పార్కింగ్, బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి రోజున దర్శనం చేసుకుని దేవుని కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. రాజేశ్వర స్వామి వారు 1996 సంవత్సరం లోపల చిలువేరి పోచయ్య గారి ఇంటి లోపల పునాది తవ్వుతుండగా భూగర్భం నుండి వెలువడినారు. అక్కడి నుండి 2006 సంవత్సరం వరకు ఆలయ నిర్మించడం కొరకు స్థల సేకరణ చేసి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం లోపల ఆలయం నిర్మించడం జరిగింది. ఇది రాతి కట్టడం కాబట్టి ఆలయం నిర్మించడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది. 2006 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ట గావించుకొని అనేక మంది భక్తులు రావడం జరుగుతున్నది. భక్తులకు సంబంధించి స్వామివారికి ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం. ఈ బ్రహ్మసూత్రం కలిగి ఉన్నటువంటి స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే, ఒక్కసారి పూజ చేసుకుంటే 1,000 సార్లు పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. అప్పటి నుండి అంటే 1996 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది భక్తులు వేలాదిగా ఇతర ప్రాంతాల నుండి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. 2019 సంవత్సరం తర్వాత నుండి కూడా, అంతకుముందు నుండి కూడా, తర్వాత తీసుకున్నప్పటి నుండి కూడా వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కందగడ్డను వితరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారు 20 క్వింటాల కందగడ్డని ఇక్కడ వితరణ చేయడానికి సంకల్పించినారు. అలాగే బండి సంజయ్ గారు చల్ల ప్యాకెట్లు అంటే 1,00,000 మందికి చల్ల ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లను వితరణ చేస్తున్నారు. ఈ శివరాత్రికి సంబంధించి సర్వ పందిర్లే కానీ భక్తులు సేద తీయడం కొరకు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు దేవాదాయ శాఖ వారు చేసి ఉన్నారు. ఈ శివరాత్రికి భక్తులు వచ్చి ఒక చెంబెడు నీళ్లు పోసుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని
ఇక్కడ మన స్వయంభూ రాజేశ్వర ఆలయంలో ఎప్పటిలాగే వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చలవ పందిళ్ళు, క్యూ లైన్లు, తర్వాత మన విద్యుత్ శాఖ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు కరెంట్ సప్లై కానీ, తర్వాత చలవ పందిళ్ళతో పాటు శివరాత్రి, మహాశివరాత్రి రాత్రి జాగరణ ఉంటుంది కనుక తగిన లైటింగ్ సదుపాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి మన హుస్నాబాద్ నుండి బస్ సౌకర్యం, రవాణా శాఖ మంత్రుల ఆదేశాల మేరకు బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. పోయిన గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం రద్దీ పెరగడం వల్ల ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మన మంత్రి గారు ఈసారి ఏం చేశారంటే అది డబుల్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వచ్చే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాత్రి సమయంలో ప్రత్యేకంగా రాత్రి సమయంలో కొంచెం ఇబ్బంది కలగడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుండి భక్తులు రద్దీ పెరగడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని తార్ రోడ్ కూడా డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చే భక్తులు కూడా కందగడ్డ ప్రసాదంగా, స్వామివారికి ఇష్టమైన కందగడ్డ ప్రసాదంగా, ఉపవాస దీక్షలు ఉండేవాళ్ళు కందగడ్డ ప్రసాదంగా స్వీకరించి ఉపవాసం విడుస్తారు కనుక 20 క్వింటాల కందగడ్డ మంత్రి గారు ఆదేశించడం, వాళ్ళకు సంబంధించిన మన కార్యకర్తలు అయితేంది, పార్టీ వాళ్ళైనా లేకపోతే దానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే భక్తులకు సంబంధించి పాలు, పండ్లు, మజ్జిగ, మంచినీటి సౌకర్యం, వివిధ కంపెనీలు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయితేనేమి, మన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడున్న కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు వీళ్ళు దగ్గరుండి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ సౌకర్యం, తర్వాత మంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి అధికారులను పిలిపించడం, వైద్య శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ 2 శిబిరాలుగా ఏర్పడి వచ్చే భక్తులకు ఏదైనా ఒక్కపొద్దులు ఉపవాసాలు ఉంటారు కనుక ఏదైనా ఇబ్బంది కలగకుండా, డిహైడ్రేషన్ గురి కాకుండా వాళ్ళు కూడా 2 వైద్య శిబిరాలుగా విడిపోయి క్యూ లైన్లలో ఒకరు, చలవ పందుల కింద ఒకరు ఉండి వాళ్ళు కూడా వైద్యం అందించడం జరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయినా కానీ ఈసారి సమ్మక్క జాతర లేదు కనుక ఇక్కడి భక్తులు కూడా ఈసారి 2 లక్షల నుండి 2,50,000 మంది వచ్చే అవకాశం ఉంది. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉపవాసం ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా భక్తి శ్రద్ధలతో వచ్చి క్యూ లైన్లలో ఉండి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. లింగోద్భవ కాలం వరకు ఉండి, లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం గావించిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు డబుల్ రోడ్ నిర్మాణము మరియు బస్ సౌకర్యం, హుస్నాబాద్ నుండి పొట్లపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బస్ సౌకర్యం ఏర్పాట్లు. ఇక్కడ కందగడ్డ ప్రసాదం కూడా మంత్రి గారి ఆదేశాల మేరకు ఆయనే స్వయంగా కందగడ్డ తెప్పియడము, ఒక 20 క్వింటాల వరకు వచ్చే భక్తులకు సరిపోయేంత 2 లక్షల నుండి 2,50,000 మందికి 20 క్వింటాల కందగడ్డ తెప్పించి ఇక్కడనే స్వయంగా మన గ్రామస్తులచే దాన్ని ఏర్పాట్లు చేయించి దాన్ని ఉడికించి స్వామివారికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు